ఫస్ట్ ఆఫ్ ఆల్ బా ఈరోజు ఎపిసోడ్ మాత్రం చించి పారేసిన డైరెక్టర్ గారు. బహుశా 2 స్క్రిప్ట్లను రాసుకున్నారేమో. 2 స్క్రిప్ట్లు రాసుకొని మనం ప్రోమో వదలదాం. ప్రోమో వదిలిన తర్వాత మనకి ఎలాంటి కామెంట్స్ వస్తాయో దాన్ని బట్టి మారద్దాం అనుకున్నారేమో స్టోరీ. అట్టే మార్చారు, ఎగ్జాక్ట్గా మార్చారు. ఎందుకంటే అక్కడ కళ్ళగన్నట్టయితే మన జోష్న అయితే చూపించారు కదా. మీరు ప్రోమో చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది అనేసి. సీరియల్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పేది. అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వేరే సీరియల్ మీకు ఏదైతే సీరియల్ కావాలనుకుంటా ఉంటారో రివ్యూ ఆ సీరియల్ పేరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది ఏ సీరియల్ అయితే చెప్తారో ఆ సీరియల్ అయితే నేను చేస్తాను. ఇప్పుడు కార్తీక దీపం బ్రహ్మముడి చేస్తాను కదా, ఇంకొకటి 2 కావాలన్నా చేస్తాను, మీరేం ప్రాబ్లం లేదు, మీరు చెప్పండి. సరే అనేసి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది జోష్న అగ్రిమెంట్ గురించి అయితే తాతగారు తేల్చాలంటా ఉంటారు కదా. తెలుస్తారు. ఇంటికి పోయిన తర్వాత జింతాక జితా జితా జింతాకత జింతాక జితా జితా జింతాకత అనేదానికి రెడీగా ఉంది జోష్న. అస్సలు స్టేజ్లో మధ్యలో ఉండాల్సిన దాన్ని ఒక కార్నర్ దోసేసినారు చూడు, అప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది. కార్తీక్ బాబుని ఎంతలా తొక్కేయాలని చూసినా కానీ ఒక భర్త నిలబడాలంటే ఒక భార్య ఎలా చేయాలో దీప దానికి 100 రెట్లు అయితే చేసేదానికి రెడీగా ఉందనేసి మనం అయితే చెప్పాం. నిన్న పోల్ కూడా పెట్టాను, దీప కార్తీక్ బాబుని అర్థం చేసుకుంటుందా లేదనేసి. 1000 రెట్లు అయితే మీరు 100%, 85% మంది ఓట్ చేశారు దీప అర్థం చేసుకుంటుంది అనేసి. కరెక్ట్గా మీరు ఏదైతే గెస్ట్ చేస్తారో అది యాస్టీస్గా అయితే జరిగింది. ఇలాంటి పోల్ మరిన్ని కావాలనుకుంటాను మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కూడా వీడియో చూడండి. జోష్నాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనేసి, నేను ఇంట్లో బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది, కార్తీక్ బాబు దగ్గర మంచి టైం స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్పాను కదా. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది చూడండి. రేపటి నుంచి తాతగారిని ఏదో ఒక ఇంప్లిమెంట్ చేసేస్తుంది. అక్కడ దశరథ గారు ఏదో ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెడతా ఉంటారు, ప్రతిసారి జరిగేది అది. కానీ ఈరోజు ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఎందుకంటే ఎక్కడైతే పడ్డామో అక్కడే లేచి నిలబడి పరిగెత్తి మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చి నేను సాధించానని చెప్తారు చూడండి. వాడు అసలైన సిస్లైన గెలుపైన అనేది వచ్చింది. అలాంటిది తాతగారు ముందర ఛాలెంజ్ చేసిన కార్తీక్ బాబు మళ్ళీ తాతగారి దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం. బాబా డైరెక్టర్ గారు బాగా రాశారు అసలు స్క్రిప్ట్. మీరు 2 రాసుకున్నారని మాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ మనమే రాసిండే కామెంట్స్ ఎంతమంది రాశారంటే అసలు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేసి అనుకున్నాం కదా. అనుకున్న దానికి డైరెక్టర్ గారు అయితే ఈరోజు క్లియర్ కట్గా అయితే చెప్పేశారు. అక్కడ అందరూ ఒపీనియన్ తీసుకున్నారు. ఎన్ని రోజుల ముందు అగ్రిమెంట్ చేసుకున్నామని అడిగితే 5 రోజుల ముందు అగ్రిమెంట్ అయితే అయిందనేసి జోష్న అయితే చెప్పింది. 5 రోజులకే నీకు ఎవడిచ్చాడు అవార్డు అనేసి. దీప అస్సలు నెక్స్ట్ లెవెల్. కార్తీక్ బాబు ఇంకా ఏం చేయలేడు, ఎందుకంటే చేతులు కట్టేసినట్టు అయిపోయింది కార్తీక్ బాబు పరిస్థితి. దీపక్ అలా కాదు, ఓపెన్ స్పేస్ ఓపెన్. అసలు దీప ఏం చేసినా భయపడేదంటే జోష్న భయపడేదంటే ఒకే ఒకరికి. అసలు ఎవరికి ఇంట్లో వాళ్ళకి ఎవరికి కానీ భయపడుతుంది, దీపక్ ఒక్కదానికి భయపడుతుంది. కాబట్టి జోష్నకి దీపానే గురువు. ఆ దీపా చేతిలోనే జోష్నాకు ఉండింది. కార్తీక్ బాబు అయితే ఇంకా చేతులు కట్టేసినారు కాబట్టి ఇంకేం చేయలేడు కార్తీక్ బాబు. కానీ దీపా చేతిలో జాగ్రత్తగా ఉంది జోష్న. లేకపోతే ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత నీకు ఇత్తడేలే, అది వేరే కథ. ఇంకా జోష్న దగ్గర దీపా దగ్గర జాగ్రత్తగా ఉండు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని పోల్స్ మరిన్ని అప్డేట్స్ అన్నిటి కోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.